వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని ఆగ్రో సేవా కేంద్రం ముందు యూరియా కోసం రైతులు భారీగా బారులు తీరారు. కొందరు రైతులు తెల్లవారుజామున 4 గంటలకే అక్కడికి చేరుకుని పడిగాపులు కాస్తున్నారు. అయితే క్యూ లైన్ లో నిలబడినా కేవలం టోకెన్లు మాత్రమే ఇస్తున్నారని, యూరియా ఇవ్వడం లేదని రైతులు వాపోయారు. యూరియా లోడ్ వచ్చాక మరో రోజు వచ్చి బస్తాలు తీసుకెళ్లాల్సి వస్తుందన్నారు. ప్రతిరోజు ఇదే తంతు నడుస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లైన్ లో ఉండేటోళ్ళు రాసుకోమని చిట్టీలు తీసుకోపోండి, రేపైనా వస్తాయి కదా. మళ్ళీ లైన్ లో మళ్ళీ రేపు వచ్చి లైన్ లో ఎవరు పెడతారు? బండి వచ్చినప్పుడు వస్తాం. పేరు కుమార్ జంగయ్య. ఇంతవరకు వరకు వచ్చింది, ఒక సంచి ఇంతవరకు లేదు. ఈ అవసరం పడుతుంది, అవసరం లేదు. ఈ వ్యవసాయం చేయడానికి చాలా కష్టమైంది మనుషులకు. ఎన్ని ఎకరాలు? నేను వేసింది 10 ఎకరాలు వేసిన. ఒక్క బస్సు అయితే దొరకలేదు. 2 అని చెప్తున్నారు. 10 ఎకరాలు 10 ఎకరాల ఒక చేను ఉంది, పత్తి ఉంది, మొక్కజొన్న ఉంది. ఆ చేను అంతా ఖరాబ్ అయిపోతుంది. ఎన్ని గంటలకు వచ్చినావు? 12 గంటలకు వచ్చిన, నైట్ 12 గంటలకు వచ్చిన. ఏం చేస్తున్నారు? 3 రోజులకు వస్తాను. ఇప్పుడు రాదంట. అది ఏమంటారు? ఏమో ఇప్పుడు ఇయరంట. ఏం చేయాలని అర్థం లేదు. సేనం ఖరాబ్ అవుతుంది, తిరిగి తర్వాత దొరుకుతుంది. అప్పుడేం చేయాలి? అధికారులు అడిగితే ఏమంటారు? అధికారులకు వాళ్ళ చేతులు ఉందా? ఇక్కడ నుంచి రావాలి, మేమే చేద్దాం అంటున్నారు. అడిగినాం, అధికారులు అడిగినాము, అందరిని అడిగినాము. 5 ఏళ్ళు సాలైపోయింది. మేము ఏం చేయాలి?